గురుకులాల్లో భోజన మెనూలో చేపల కూర పెట్టేలా చూస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి పర్యటించిన పొన్నం హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ పనులను పరిశీలించారు. ఎల్లమ్మ చెరువులో చేప పిల్లలను వదిలారు. చేపల ఉత్పత్తి పెంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆధునిక సదుపాయాలతో ఫిష్ మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గురుకులాల్లో మటన్ చికెన్ మాత్రమే ఇస్తా ఉన్నారు, గుడ్డు మాత్రమే. చేపలు కూడా తప్పకుండా మెనూలో ఉండాలనే మాట చెప్పినారు. అది కూడా వాస్తవంగా అది తప్పకుండా బలైన వర్గాల శాఖ మంత్రిగా మీ మాటను ఆమోదం తెలియజేస్తూ రాబోయే కాలంలో గురుకులాల్లో చదివే హాస్టల్లో ఉండే పిల్లలకు చేపలు కూడా మెనూలో తప్పకుండా పెట్టిస్తాం. పెద్దలు మంత్రి గారిని కోరుతున్నా మా హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి చెరువులో కొంత సంఖ్య పెంచి ఈ ప్రాంతం అంతా కూడా మీరు ఇచ్చేటువంటి దానికి ఇంకో 20% కలిపి 3,60,000 ఇచ్చే విధంగా అన్నిటికీ 20% ఎన్హాన్స్మెంట్ ఇవ్వని సందర్భంగా గతంలో ఎప్పుడు ఇట్లా లేదు. చేపలు వదలడానికి వచ్చినటువంటి బండికాడ నిలబడితే 1,00,000 చేప అంటే 1000 కూడా వదిలేది కాదు. కానీ ఈ రోజు ఇప్పుడే వండుకొని తినంత చేప, పెద్ద చేప మనం చెరువులో వదిలినామన్నమాట. మత్స్యకారులు అయితే ఐడెంటిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా 1,40,00,000 రూపాయలని ఇన్సూరెన్స్ గా కట్టినాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఏవైతే ఎక్కడి నుంచి వస్తాయో అవన్నీ కూడా బలోపేతం కావాలి. అప్పుడు మాత్రమే ప్రాంతం బాగుపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను తీసుకుంటా ఉన్నాం.